హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. సో నేను ఇవాళ పూర్ణిమ కెనల్స్కి వచ్చిన. మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో మొత్తం పూర్ణిమ కెనల్స్ వీడియోసే వస్తున్నాయని, కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెనల్ అండ్ క్వాలిటీ అండ్ మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఇచ్చే ఏదైనా కెనల్ ఉంది అని అంటే అది అయితే పూర్ణిమ కెనల్స్. సో ప్లీజ్ ఈ వీడియోని ఫుల్గా చూడండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హైదరాబాద్లో మీకు మంచి కెనల్స్ని విజిట్ చేసి చూపించే వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మన ఛానలే. కాబట్టి ఎవరైనా క్వాలిటీ పప్పీస్ కావాలి అనుకున్నా, యూట్యూబ్ పెయిడ్ ప్రమోషన్స్ ఎవరైనా చేయాలనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. సో తిరుపతి గారు, ఇవాళ మనం ఏ బ్రీడ్తో స్టార్ట్ చేద్దాం? ఏం బ్రీడ్ కావాలని ఉన్నాయండి ఈసారి ప్రెసెంట్. సో నైస్గా, క్యూట్గా, అమ్మాయిలకు కూడా చాలా సూటబుల్ అయ్యే బ్రీడ్ ఏమన్నా మీ దగ్గర ఉందా? ఉన్నాయండి ప్రెసెంట్ అయితే. మీకు ఇప్పుడు ప్రెసెంట్ మినిపామ్ ఉంది అండ్ టాయ్ పుడల్ పప్పీస్ ఉన్నాయి మన దగ్గర. సో మినిపామ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మినిపామ్ గురించి చెప్పండి. అసలు ఈ మినిపామ్ మెయింటెనెన్స్ ఎట్లుంటుంది, వీటి ప్రైస్ ఎంత ఉంటుంది, అండ్ స్పెసిఫిక్గా ఈ బ్రీడ్ గురించి చెప్పండి. ఇది ప్యూర్ టాయ్ పామ్ అండి. ఇది ప్రెసెంట్ దీని ఏజ్ వచ్చేసి 3 months అండ్ వ్యాక్సినేషన్స్ అయిపోయాయి. సో ఇందులో మీకు 3 months అంటే పప్పీ సైజ్ చూస్తే మీకు అర్థమవుతుంది క్వాలిటీ అండ్ సైజ్ అనేది. అండ్ ఫర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీకు. ఇది మన దగ్గరే బ్రీడ్ అయింది. ఈ మినిపామ్స్ అనేది మనకు రెగ్యులర్గా ఎక్కువ పప్పీస్ రావు, 1 or 2 పప్పీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి మన దగ్గర ఒక పప్పీ రావడం జరిగింది. ప్రైస్ ఎంత ఉంటుంది అండ్ దీని హైట్ కూడా ఎంతవరకు వస్తుంది? ఇది మ్యాక్సిమం మీకు 7 inches లోపలే వస్తుంది హైట్. ఓకే. మీకు బాడీ వెయిట్ వచ్చేసి 2 kgs లోపలే ఉంటుంది, దానికంటే ఎక్కువ వెళ్ళదు. దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ అండి మీకు యాక్చువల్లీ. దీని ఇప్పుడు ప్రెసెంట్ మనం వ్యాక్సినేషన్స్ అయితే 2 కంప్లీట్ చేసాము. అండ్ మీకు ఇది మెయింటెనెన్స్ కంప్లీట్ పర్ మంత్ చూసుకుంటే 1000 rupees కూడా అవ్వదండి. ఓకే. మనం ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా సరే మనతో పాటు క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. సో ఎయిర్పోర్ట్స్లో కూడా అలౌట్ చేస్తారు ఎక్కడైనా సరే. మనం సపోజ్ ఎప్పుడైనా మనము ఫంక్షన్స్కి వెళ్ళినా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా, చుట్టాల ఇంటికి వెళ్ళినా ఈజీగా దీన్ని క్యారీ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంతవరకు ఉంటుంది? మినిమమ్ ప్రైజెస్ వచ్చేసి మీకు బేసిక్ క్వాలిటీ వచ్చేసి 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మంచి క్వాలిటీ వచ్చి అప్ టు 1 lakh, 1.5 lakh వరకు కూడా ఉంటాయి. ఓకే. సో ఎవరికన్నా మినిపామ్స్ కావాలి అనుకుంటే మీరు పూర్ణిమ కెనల్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో తిరుపతి గారు, ఇప్పుడు నెక్స్ట్ బ్రీడ్ ఏముంది మన దగ్గర? మన దగ్గర ఒరిజినల్ టాయ్ పుడల్ పప్పీస్ అయితే ఉన్నాయండి ప్రెసెంట్. మీకు టాయ్ పుడల్ అంటే రామ్ చరణ్ దగ్గర ఉంది? అవునండి, సేమ్ క్వాలిటీ అండి. క్వాలిటీ అనేది మన దగ్గర బాగా మెయింటైన్ చేస్తుంటాం. సో మీకు ఇప్పుడు ఇవాళ పప్పీస్ అండ్ వాటి మదర్ అండ్ ఫాదర్ రెండు కూడా చూపెడతాను. ఓకే. గారు, దీని గురించి చెప్పండి. ఇది బ్రీడ్ అంటే పూడల్, టాయ్ పూడల్ అన్నారు. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది చెప్పండి. దీని మెయింటెనెన్స్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుందండి. మెయింటెనెన్స్ అంటే ఫుడ్ ప్రకారంగా చూసుకుంటే. అండ్ మెయిన్ అనేది దీంట్లో హెయిర్ అనేది కొద్దిగా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ టాయ్ బ్రీడ్లో ఏదైనా సరే హెయిర్ ఉండే డాగ్స్ కొద్దిగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. గ్రూమింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కంప్లీట్ ప్లేఫుల్ డాగ్ అండ్ కంప్లీట్గా మనకు ఇంట్లో ఎవరు లేకున్నా సరే సింగిల్గా ఉన్నప్పుడు ఇది అనేది మనకు కంప్లీట్ ఒక లోన్లీనెస్ అనేది పొడగొడుతుంది. కంప్లీట్గా మీరు చూస్తున్న మధ్య యోగా థెరపీ అని చెప్పేసి బయట చూస్తున్నారు. ఆ యోగా థెరపీలో పప్పీస్ అనేది తీసుకెళ్ళి వాళ్ళతో యోగా టైంలో వీటిని పెట్టడం వల్ల కొద్దిగా వాళ్ళకు స్ట్రెస్ అనేది తక్కువ అవుతుందని చెప్పేసి ఈ మధ్య వాడడం జరుగుతుంది. ఓకే. యాక్చువల్లీ టాయ్ బ్రీడ్లో ఏదైనా సరే హెయిర్ ఉండే డాగ్స్ కొద్దిగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. గ్రూమింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ గ్రూమింగ్ చేస్తే మీకు డాగ్ అనేది చాలా బాగా కనబడుతుంది. సో మనం ఇవాళ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీకు కావాలంటే ఒకసారి వీడియోలో చూపెట్టండి. ఓకే. చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి పప్పీస్. సో తిరుపతి గారు, అంటే జనరల్గా వీటి ప్రైజెస్ ఏముంటాయి? ఎందుకంటే మన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు చెప్తారా అని. సో ప్రైస్ మనం చెప్తే ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు కాల్ చేసి రావడం, కెనల్కి వచ్చి తీసుకుంటారని. సో మీరు కెనల్కి వచ్చి విజిట్ చేసి పప్పీస్ తీసుకోవాలని ప్రతిసారి మేము చెప్తుంటాము. ఎందుకంటే అండి ఇప్పుడు లైవ్లో కనబడుతున్నాయి పేరెంట్స్ అనేటివి. సో మీకు ఇవి వీటి గ్రోత్ కానీ, వీటి క్వాలిటీ అండ్ వీటి చూస్తే మీకు పప్పీస్ అనేవి ఎలా వస్తాయనేది మీకు ఒక 100% ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అందుకే మీరు కెనల్ని విజిట్ చేసి తీసుకోవచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది మదర్ అండి. ఓకే. ఇది ఫాదర్. ఓకే. ఓకే.
ఇప్పుడు ఈ పప్పీ అయితే మన దగ్గర మినిమం మీకు 50,000 పడుతుందండి, మేల్ పప్పీ. అండ్ ఫీమేల్ పప్పీ వచ్చి 45,000 పడుతుంది. సో ఎవరైనా వీడియో చూసే వాళ్ళు కంప్లీట్ వీడియో చూసి ప్రైజెస్ కానీ అన్ని చూసాక ఒకసారి ఇంట్రెస్ట్ అయితే మాకు కాల్ చేయాల్సిందిగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో తిరుపతి గారు ఇప్పుడు టాయ్ పామ్ అయిపోయింది, పుడూల్స్ అయిపోయింది, టాయ్ పుడూల్స్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏ బ్రీడ్ ఉంది మన దగ్గర? మన దగ్గర ఇవాళ వచ్చేసి జర్మన్ షెపర్డ్ పప్పీస్ కూడా ఉన్నాయి. ది బెస్ట్ అండ్ టాప్ క్వాలిటీ షో స్టాండర్డ్ లాంగ్ కోట్ పప్పీస్ ఉన్నాయి. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి పప్పీస్, ఇవి కూడా సూపర్ సూపర్ నైస్ నైస్ క్వాలిటీ పప్పీస్. యా సో అందరికీ తెలుసు జర్మన్ షెపర్డ్ బ్రీడ్ అంటే ఏందో, కానీ తిరుపతి గారు వీటి గురించి చెప్పండి. వీటి మదర్ ఫాదర్ ఎవరు? యాక్చువల్లీ ఇది పోలాండ్ నుంచి తీసుకొచ్చాము ఫాదర్ని, అండ్ మదర్ కూడా ఇంపోర్ట్ డాటర్ అండి. సో రెండు షో స్టాండర్డ్. ఇవి డాగ్స్ అనేది కొద్ది కాస్ట్లీ అండ్ హై ప్రోజెనీ డాగ్స్. సో ఇవి రెగ్యులర్ ఎక్కడ పడితే అక్కడ దొరికే టైప్ ఆఫ్ క్వాలిటీ అయితే కాదండి. సో అలా ఎక్స్పెక్ట్ చేసి అయితే మాకు కాల్ చేయకండి తక్కువ ప్రైస్లో. ఇవి కొద్దిగా ప్రైజెస్ అని ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో జనరల్గా మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? ఇది మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేసే డాగ్ కంటే కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకోవడం ఇంపార్టెంట్. మెయిన్ ఫుడ్ విషయంలో కానీ రెగ్యులర్ వర్కౌట్ విషయంలో కానీ. సో ఇవి షో డాగ్స్ కాబట్టి వీటికి కంపల్సరీ వర్కౌట్ అనేది ఇంపార్టెంట్. అదర్వైజ్ లేదు అంటే బ్రీడ్ స్టాండర్డ్ అనేది మనకు పెరిగాక అంత కనబడదు, మెయింటెనెన్స్ సరిగా లేదు అని అంటే. రెగ్యులర్ ప్రాక్టీస్గా రెగ్యులర్ ఒక వాకింగ్ కానీ దానికి కావాల్సిన ఓపెన్ స్పేస్ కానీ దాని డైట్ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే ఈ బ్రీడ్ ఒరిజినాలిటీ అనేది మనకు అర్థమవుతుంది. సో రెగ్యులర్గా వేరే డాగ్స్ని మెయింటైన్ చేసినట్టుగా ఇంట్లో ఫుడ్ పెట్టడము, నార్మల్ డైట్ ఇవ్వడము అలాంటివి మెయింటైన్ చేస్తే మాత్రం డాగ్ సైజ్ కానీ దాని క్వాలిటీ కానీ ఫర్ కోట్ కానీ మనకు ఇంప్రూవ్మెంట్ అనేది కనబడదు. ఓకే. సో ఇవనేటివి మేము రేర్గా బ్రీడ్ చేస్తుంటాము, రేర్గా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇవి రెగ్యులర్గా మాత్రం అస్సలు దొరకవండి. సో వీటిని చూసి రెగ్యులర్ పప్పీస్ రెగ్యులర్ బ్రీడ్తో కంపేర్ చేసి మాత్రం రెగ్యులర్ ప్రైస్ వస్తుంది మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో జనరల్గా వీటి ప్రైజెస్ ఏందనేది చెప్పండి, సో దట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది మీకు విత్ కేసీఐ మాత్రము మేల్ పప్పీ వచ్చి 80K అవుతుంది. ఓకే. అండ్ ఫీమేల్ పప్పీ వచ్చేసి 70K పడుతుందండి. ఓకే సార్. ఇప్పుడు జర్మన్ షెపర్డ్స్ తర్వాత ఇంకా ఏ బ్రీడ్స్ ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర నెక్స్ట్ అయితే ఇప్పుడు మీకు ఒక రాట్ వైలర్ పప్పీ ఉందండి. రాట్ వైలర్ పప్పీ అనేది ఉంది అండ్ ఒక డోబర్మెన్ పప్పీ కూడా ఉందండి. ఓకే. అది కూడా మీకు వీడియోలో చూపి. ఓకే. సో ఎవరైనా జర్మన్ షెపర్డ్స్ మంచి క్వాలిటీ కావాలనుకుంటే మదర్ ఫాదర్ని లైవ్లో చూసి తీసుకోవాలి అని అనుకుంటే పూర్ణిమ కెనల్స్కి విజిట్ అవ్వచ్చు. సాటర్డే సండే ఇక్కడ అవైలబుల్ ఉంటారు. ఇక్కడ కూర్చొని వీటితో టైం స్పెండ్ చేసి వీటిని చూస్ చేసి తీసుకునే ఆప్షన్ ఉంది మీకు ఇక్కడ. కాబట్టి ఎవరన్నా తీసుకోవాలి అంటే మాత్రం కెనల్కి వచ్చి తీసుకోండి. సో అగ్రెసివ్ అనేది లేదు వీటి బ్లడ్ లైన్లో. ఇది కంప్లీట్ షో ప్యాటర్న్, షో స్టాండర్డ్ డాగ్ అండి ఇది కూడా మీకు. సో మీకు ఈ ఏజ్లో మీకు ఎవరైనా తీసుకున్నా ఈజీగా అడాప్ట్ అవుతుంది అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది రాట్వెలర్స్. ఇవాళ హైదరాబాద్లో చూసుకుంటే వీటిని బ్రీడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు అండ్ మంచి క్వాలిటీ కూడా ఎక్కడ దొరకట్లేదు. చాలా హ్యాపీగా ఉంది నాకు లైవ్లో ఇట్లా పప్పీని చూడడము. అండ్ దట్ 4 months పప్పీస్ అసలు ఎవరు ఉంచుకోరు. 45 days 25 days అవగానే కమర్షియల్గా అమ్మేస్తున్నారు అందరూ. కానీ మీరు చాలా బాగా దీన్ని మెయింటైన్ చేశారు, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీటి ప్రైస్ ఎంత వరకు ఉంటుంది తిరుపతి గారు? యాక్చువల్లీ మనము పప్పీస్ అయితే మనము 25,000 to 30,000 వరకు సేల్ చేసామండి. ఈ పప్పీ కూడా సేమ్ 30లో ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఏజ్ వరకు ఎవరు కూడా మెయింటైన్ చేయరు, ప్లస్ వ్యాక్సినేషన్ కూడా అన్ని కంప్లీట్ అయ్యాయి. డైట్ కూడా మేము ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాము. సో ఎవరు తీసుకున్నా ఒక జీరో మెయింటెనెన్స్ అంటే వాళ్ళకు వ్యాక్సినేషన్ కానీ ఇదంతా పెద్ద టాస్క్ అయితే ఉండదని చెప్పేసి. ఓకే. ఒకసారి ప్లే ప్యానల్ వేస్తారా, చూస్తాం ఎట్లా ఉంది. సో ఫుల్ యాక్టివ్ పప్పీ. మీరు మన కెనల్లో ఏ పప్పీ తీసుకున్నా సరే కదండి, మీకు బయట తీసుకునే పప్పీస్ మీద 100% బెటర్ క్వాలిటీ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము.
రైట్ నో అంటే మనం రాట్ వీలర్ గురించి చూసినాము. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బ్రీడ్ ఏది? నెక్స్ట్ మన దగ్గర డాబర్మ్యాన్ పప్పీ కూడా ఉందండి. అది కూడా 4 months ఓల్డ్, ఆల్ వ్యాక్సినేషన్స్ కంప్లీట్ అయ్యింది. ఓకే. సో అది కూడా మీకు అది షో స్టాండర్డ్ అయితే కాదు, మీకు కమర్షియల్గా ఫామ్ హౌస్ సెక్యూరిటీకి కానీ లేదా ఇండ్లలో సెక్యూరిటీ పర్పస్ కానీ సూటబుల్ అవుతుంది. ఓకే. సో మీరు ఎవరైతే ఫామ్ హౌసెస్లో గార్డింగ్ కోసం డాగ్స్ చూస్తున్నారో వాళ్ళు రాట్వైలర్, జర్మన్ షెపర్డ్, మళ్ళీ డాబర్మ్యాన్స్ ఇలాంటి డాగ్స్ని తీసుకోవచ్చు. ఈ గార్డింగ్ చాలా బాగా చేస్తాయి అండ్ చాలా లాయల్గా ఉంటాయి ఓనర్స్కి. సో ఇంకేమైనా బ్రీడ్స్ మన దగ్గర ఉన్నాయి? ఇప్పుడైతే ప్రెసెంట్ ఇవైతే రెడీగా ఉన్నాయండి. నెక్స్ట్ మీకు కార్వన్ రౌండ్ పప్పీస్ అనేది రెడీ అయ్యేటివి ఉన్నాయి అండ్ జర్మన్ షెపర్డ్ పప్పీస్ ఇంకో వేరే కూడా రెడీ అయ్యేటివి ఉన్నాయి అండ్ ఇంకా హస్కీ పప్పీస్ కూడా వచ్చేటివి ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అవన్నీ క్యారవాన్ హార్న్డ్, హస్కీ, జర్మన్ షెపర్డ్ ఈ 3 లీటర్ల పప్పీస్ కూడా మేము చూపిస్తాము. సో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను అండ్ మీరు ఎవరన్నా పప్పీస్ తీసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ కూడా ఇస్తాను తిరుపతి గారిది. సో మీరు డైరెక్ట్ తిరుపతి గారినే కాంటాక్ట్ అవ్వచ్చు పప్పీస్ గురించి. అండ్ మెయిన్ థింగ్ మీకు ఎప్పుడు రెగ్యులర్గా మేము చెప్పేది ఒకటే అండి, ఎప్పుడు కానీ పప్పీస్ విత్ మదర్ పేరెంట్స్తో ఉన్నప్పుడు తీసుకుంటేనే ఆ పప్పీ క్వాలిటీ ఏంటి ఎలా వస్తుంది అనేదే మనకు ఆ గ్యారంటీ అనేది ఉంటుంది. సో అందుకే మేము ప్రతి దాంట్లో చెప్తుంటాము, కెనల్స్ విజిట్ చేయండి, అక్కడ ఉన్న పేరెంట్స్తో ఉన్న పప్పీస్ని చూస్ చేసుకొని తీసుకుంటేనే మీకు ఆ క్వాలిటీ, ఆ జెన్యూనిటీ అనేది దొరుకుతుంది. అదర్వైజ్ మీకు ఎక్కడో జస్ట్ పప్పీస్ చూసి తీసుకుంటే మాత్రము మనం 100% అది క్వాలిటీ ఎలా వస్తుంది అనేది మీరు కాదు, మేము ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మేము కూడా దాన్ని ఐడెంటిఫై చేయలేము. సో ఇంకొకటి మెయిన్ చెప్పడం ఏంటంటే, ఈ మధ్య చాలామంది పెట్ షాప్స్లో హైదరాబాద్లో ప్రాపర్ బ్రీడర్స్ లేరు, ప్రాపర్ క్వాలిటీ దొరకదు అని చెప్పేసి మిస్గైడ్ చేసి పప్పీస్ అమ్మడం జరుగుతుంది. సో మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కెనల్స్ విజిట్ చేస్తే మీకు క్వాలిటీ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా మెయింటైన్ అవుతుంది ఏంటి అనేది మేము కంప్లీట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇస్తాము. సో హైదరాబాద్లో చాలామంది బ్రీడర్స్ ఉన్నారు. నా వీడియో చూసే వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది ఏంటంటే, మిస్గైడ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా పప్పీ తీసుకునేది ఉంటే మాత్రం డెఫినెట్గా కెనల్స్ని విజిట్ కాండి. కెనల్స్ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి సెర్చ్ చేయండి, కెనల్కి వెళ్ళి విజిట్ చేయండి, లైవ్లో పేరెంట్స్ని చూడండి, పప్పీస్ని తీసుకోండి, మోసపోకండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా జెన్యూన్ పప్పీసే దొరుకుతున్నాయి. మీకు ఒకవేళ నిజంగా అలా దొరుకుతున్నాయి అయితే కమెంట్స్లో చెప్పండి మీకు జెన్యూన్ పప్పీస్ దొరికాయా లేదా అనేది. అండ్ పూర్ణిమ కెనల్స్ హైదరాబాద్ మేడ్చల్లో లొకేట్ అయి ఉందండి. మీరు ఆన్లైన్లో మీరు పూర్ణిమ కెనల్స్ అని సెర్చ్ చేస్తే మన లొకేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. మన దగ్గర పప్పీస్ బ్రీడ్ చేస్తుంటాము అండ్ బోర్డింగ్ సర్వీస్ అండ్ గ్రూమింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గ్రూమింగ్ కూడా అనేది మీకు ప్రొఫెషనల్ గ్రూమింగ్ అని ఉంటుందండి, ఏదో నార్మల్గా గ్రూమింగ్ అనేది మన దగ్గర అసలు లేదు. మీకు ప్రొఫెషనల్ గ్రూమింగ్ అనేది డిఫరెన్స్ అనేది మన దగ్గరకు వస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఎప్పుడు కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న MM Pets World ఛానల్ని మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. And thanks to MM Pets World. Thank you. Please like, share, subscribe.